ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. ఏపీలో సీఎం చంద్రబాబుకు విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మధ్య దశాబ్దానికి పైగా కొనసాగుతున్న రాజకీయ పోరు తెలిసిందే. అయితే ఇందులో ఎవరి చేతిలో అధికారం ఉంటే వారిది పైచేయి అవుతూనే ఉంది. ఇదే క్రమంలో గతంలో పులివెందులలో టీడీపీ పాగాకు చంద్రబాబు, కుప్పంలో వైసీపీ పాగా వేసేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఇందులో కొంతమేర సక్సెస్ కూడా కాగలిగారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. గతంలో జగన్ నియోజకవర్గం పులివెందులకు నీళ్లిచ్చాకే తన సీటు కుప్పానికి నీళ్లు తీసుకువెళ్తారని చంద్రబాబు ప్రకటించారు. ఊహించినట్లుగానే కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి పులివెందులకు సాగునీరు ఇవ్వగలిగారు. అదే సమయంలో పల్లె పల్లకు 24 గంటలు తాగునీరు అందించేందుకు వీలుగా వాటర్ గ్రిడ్ కు శంకుస్థాపన చేశారు. 1000 కోట్లతో DPR కూడా రద్దు చేశారు. అంతలోనే 2019లో అధికారం మారడంతో వైసీపీ దాన్ని పక్కన పెట్టేసింది. వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ పులివెందులలో 480 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర జలజీవన్ నిధులతో వాటర్ గ్రిడ్ కు అడుగువేశారు. దీంతో నియోజకవర్గంలోని లింగాల, తొండూరు, సింహాద్రిపురం, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాల్లోని ప్రజలకు, విద్యా సంస్థలకు నీళ్లొచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీరివ్వాలనుకుంటున్నారు. అయితే ఈ పనులు కూడా పూర్తి కాకుండానే జగన్ చేతిలో నుంచి అధికారం మళ్లీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది. దీంతో చంద్రబాబు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పనుల్ని కొనసాగిస్తున్నారు. పులివెందులలో ఇప్పటికే వాటర్ గ్రిడ్ కోసం 1110 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉండగా 950 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఈ పనుల్ని డిసెంబర్ 20 కల్లా పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు డెడ్ లైన్ కూడా పెట్టారు. దీంతో వాటర్ గ్రిడ్ పనులు చకచకా సాగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో జగన్ పులివెందులకు తాగునీరు అందించి రికార్డు సృష్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. విపక్ష నేత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చేస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.